ప్రేమించిన పాపానికి ఓ యువకుడిని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా హత్య చేశారు అమ్మాయి తరపు బంధువులు. కళ్ళు పీకేశారు, చేతులు నరికి. వాళ్ళ అమ్మాయికడమ్మా కొండంత ఆశ పెట్టుకుంది పిల్లడి మీద. ఆ అమ్మాయికి 2 వర్షాలు భర్త సరైనడు కాదు, మెంటలు ఉంది. రాత్రే ఫోన్ వచ్చిందంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఆ పిల్లోళ్ళ అమ్మ నాన్న అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన అరగంటకి చంపేశారు. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై అడ్డంగా నరికేసి ముక్కలు ఎగరేయాలి, కాకిలికి గద్దలకి ఎగరేయాలి, లేకపోతే ఉరు తీసేయాలి నా కొడుకుల్ని. పొరబాటున చేయి జారిన తరుణం తిరిగొస్తుందా. చెస్ట్లో కూర్చిరంట, నెక్, బ్యాక్ సైడ్, హెడ్కు, చేతుల మీద కూడా కట్ చేసిరు అక్క. అసలు ఘోరం తెలుసా. ఫింగర్స్ మీద కూడా కత్తితో కట్ చేసిరు. అంతగానో పొడుస్తుంటే ఏడ్చిండంట, కాలు పట్టుకుండంట. మరి ఆ అమ్మాయికి కూడా చెప్పొచ్చు కదా, ఇద్దరిని దగ్గర పెట్టి మాట్లాడాలి. అమ్మాయి మిస్టేక్ ఉన్నా అబ్బాయి మిస్టేక్ ఉన్నా మాట్లాడుకోవాలి. ఇట్లా గ్యాంగ్ వచ్చి అట్లా చంపడం కరెక్ట్ కాదు కదా. ఇంతకుముందు అబ్బాయిలు యూజ్ అండ్ త్రో, అబ్బాయిలు ఇట్లా ఉండే అనేసి ఇప్పుడు అమ్మాయిల క్యారెక్టర్ వేస్ట్ అయిపోయింది. కానీ వాడు అంత రిక్వెస్ట్ చేసినా వాడు ఊకోలేదు అన్నప్పుడు వానికి నొప్పి అనేది తెలియదు కదా. పక్కా చంపాలి వాడిని. ఒక అతను కత్తి తీసుకున్నాడు. ఓకే, అతన్ని పట్టేసుకోగానే మళ్ళీ ఇంకొక అతనికి పాస్ చేసి అతనికి వచ్చేసిండు. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు, మాట్లాడదామని రాలేదు. వాళ్ళు ప్లాన్తో వచ్చిర్రు అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఒక 10 మెంబర్స్ దాకా ఉన్నారు వాళ్ళు. మా వాళ్ళు ఏం చేయలేకపోయారు. హాయ్ హలో, వెల్కమ్ టు శివ స్టూడియోస్. సికింద్రాబాద్లోని చిలకలగూడలో దారుణం జరిగింది. ప్రేమించిన పాపానికి ఓ యువకుడిని నడి రోడ్డు మీద అత్యంత దారుణంగా హత్య చేశారు అమ్మాయి తరపు బంధువులు. మెయిన్గా ఇందులో అమ్మాయి భావహస్తం ఉన్నట్లు తెలుస్తోంది. అబ్బాయి యావన్ అనే వ్యక్తి మీద 17 కత్తిపోట్లతో దాడి చేసినట్లు తెలుస్తోంది. యావన్ అనే అబ్బాయి డిగ్రీ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఇక చేతికి వస్తాడు, జాబ్ చేస్తాడని కలలు కన్న తల్లిదండ్రులకు ఈరోజు కన్నీరే మిగిలిందని చెప్పాలి. అయితే అమ్మాయి అబ్బాయికి మధ్య 5 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం అనేది నడుస్తుందంట. సో ఈ ప్రేమ వ్యవహారం అమ్మాయి ఇంట్లో తెలిసినప్పుడు పంచాయతీలు పెట్టి మీ అబ్బాయి మా అమ్మాయి జోలికి రావద్దని చెప్పడం కూడా జరిగింది. మరి ఆల్ ఆఫ్ సడన్ గా ఈ హత్య ఎందుకు జరిగింది? తింటున్న వ్యక్తికి కాల్ చేసి మరి పిలిపించి ఈ హత్య ఎందుకు చేశారు? అసలు ఏం జరిగిందనేది ఈరోజు మనం ప్రెసెంట్ ఆ యావన్ పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. సో లోపలికి వెళ్ళి విజువల్స్ కానీ లోపల ఉన్న వ్యక్తులతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, అసలు ఏం జరిగింది అనేది. రండి. అమ్మ, యావన్ అనే అబ్బాయి మీకు ఏమవుతారు? మనోడు అవుతారు. ఇట్లా జరిగింది కదా, ఏమనిపిస్తుంది? అన్యాయంగా చంపారు. ఫోన్ చేసి మరి ఇంట్లో ఉన్నోడు రప్పించి. ఇక్కడే ఉంటాడా అబ్బాయి? వాళ్ళ ఇల్లు ఇప్పుడు కొత్తగా కాలనీ ఇచ్చారుగా, అక్కడ ఉంటే ఇదివరకు ఇక్కడే ఉండేవాళ్ళు. కాలనీ ఇచ్చారని అక్కడ మొన్న వెళ్ళారు, 2 నెలలు అవుతుంది. ఈ ఇల్లు ఏమో వాళ్ళ అక్కదే, పెద్ద కూతురుది. ఎగ్జామ్ ఈ 2 రోజులు ఉన్నాయంట. దాని గురించి ఆ ఇంటికిను దానికి దూరం అని ఆ 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉంటాడు. ఈ అవ్వంగానే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, మళ్ళీ రాడు. అది కళ్ళ ముందు పెరిగిన అబ్బాయి జరగడం అన్యాయం. కళ్ళు పీకేశారు, చేతులు నరికేశారు. మీతో మంచిగా ఉండేవాడు? అందరికి మంచిగా, ఎవరి జోలికి వెళ్ళడు, ఎవరు వెళ్ళడు. వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క, వాళ్ళ నాన్న, వాళ్ళు చుట్టాలు, వాళ్ళ అన్నలు, పెద్దమ్మలు, అక్కలు, అంతే, ఇంకెవరు కాదు. ఫ్రెండ్స్ కూడా 2-3 ఉంటారు, కాలేజీ బాబులు, అంతే. ఈ అమ్మాయిని లవ్ చేసిన విషయం మాకు తెలియదమ్మా, ఇవాళ తెలిసింది. అదే ఇది అంటుంటే తెలిసింది. అంటే ఇంతకు ముందు వాళ్ళు మా అమ్మాయి చుట్టూ తిరగొద్దని హెచ్చరించినా కూడా మీ అబ్బాయి అలానే చేశాడు? మానేశాడమ్మా. ఆ గొడవ అవ్వగానే మానేశాడు. ఎటువంటి సంబంధం లేదు ఆ బాబుకి ఆ అమ్మాయికి. మొన్న ఏదో ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాడంట వాళ్ళ అమ్మ నాన్న. మరి అక్కడ ఏమైందో పంపును ఆ దేవుడికే తెలుసు. రాత్రే ఫోన్ వచ్చిందంట. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న, ఆ పిల్లోళ్ళ అమ్మ నాన్న అక్కడికి వెళ్ళాడు. వెళ్ళిన అరగంటకి చంపేశారు, అంతే. అమ్మాయి వల్ల వాళ్ళే చంపేశారు? వాళ్ళే, ఇంకెవరు కాదమ్మా. ఇంకా ఆడికి శత్రువులు ఎవరు లేరు, వాళ్ళే. అందరితో మంచిగా ఉండేవాడు. అసలు గొడవలకి వెళ్ళే మనిషి కాదు. ఆ బాబుని చూస్తే ఆశ్చర్యపోతామమ్మా. 20 సంవత్సరాల పిల్లడు,
నీకేమైనా చెప్పేవాడా అమ్మమ్మ నాన్నమ్మ నేను ఇట్లా చేస్తా, నేను ఇది చదువుకొని ఇది చేస్తా, ఆ, జాబ్ చేసి మా నేను అమ్మని మంచిగా మా అమ్మని చూస్తాను. మా అమ్మ నువ్వు బాధపడబాక, మా అమ్మని మా అక్కని చూస్తాను. ఇలా ఈయనకు తల్లిదండ్రులు ఉన్నారా అబ్బాయికి? ఆ, ఉన్నారమ్మా. అంటే పెద్దమ్మ వాళ్ళు పెద్దనాన్న వాళ్ళు చూసుకుంటున్నారు. అంటే ఇప్పుడు పరిశ్రమానికి ఇక్కడికి వస్తాడు 2 రోజులు 3 రోజులు. ఆ, వాళ్ళ ఇల్లు దూరం కదా, కాలనీ కదా, అక్కడి నుంచి ఇక్కడికి దూరం అని చెప్పి 2 రోజులు 3 రోజులు వస్తాడు. ఓకే. ఆ పరీక్ష అయిపోయే వరకు ఇక్కడ ఉంటాడు. అది అవ్వగానే ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు కాలనీకి. మళ్ళీ ఇంక రాడు. ఓకే. మరి మానేసినాక ఎందుకు పగ పెట్టుకొని కక్ష ఏమైందమ్మా మరి దేవునికే తెలుసు. మరి అక్కడ ఏమైందో అమ్మని వెళ్ళిన అరగంటకి చంపేశారమ్మా. అంటే దీనికోసమే వాళ్ళు ఫోన్ చేసి పిలిస్తేనే వెళ్ళాడు. ఆ, ఆహా, స్నేహితుడి ఇంట్లో ఉండి అమ్మాయిని కలిసేవాడని తెలుస్తుంది. లేదమ్మా, అలాంటి బుద్ధి లేదు. అసలు ఆ బాబుని చూస్తే ఫోటోలు చూడమ్మా, అలాగనిపిస్తుందేమో చూడు నువ్వు. ఏం చెప్తారమ్మా ఇట్లా చేసినందుకు? ఆ నిందితులకు ఎలాంటి శిక్ష పడాలని కోరుకుంటారు? ఆడ ముక్కలు ముక్కలు చెయ్యాలమ్మా. ముక్కలు ముక్కలు చేసి కాకిలి గద్దలకి ఎగరయ్యాలి. అప్పుడు కానీ మా పగ చల్లారు. అంత ఘోరం ఉండకూడదమ్మా. పోనీ ఘోరం ఉందనుకో, ఏ పెద్ద మనుషులతో పెట్టి తప్పయ్యా అదయ్యా ఇదే అని సెటిల్మెంట్ చేసుకోవాలి. లేకపోతే ఏదో కాలో చెయ్యో తీసి కొట్టి వదిలేసేయాలి. వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతాడు. అమ్మ ఇంత అడ్డంగా నరకడం అమ్మ. అంటే పంచాయతీ పెట్టినా కూడా యవన అబ్బాయి వినట్లేదు, అందుకే ఇట్లా లేదమ్మా, అలాంటి పిల్లడు కాదమ్మా. వాళ్ళ అమ్మాయి ఇక్కడమ్మా. మరి వాళ్ళిద్దరికి అలాగైతే కుదిరిందో మరి మనకు ఆ పాపం పుణ్యం తెలియదు. సంవత్సరంన్నర మట్టి జరుగుతుందంట. సంవత్సరం నాకు ఇప్పుడు తెలిసింది. మీకు ఇంతకు ముందు తెలియదు? తెలీదమ్మా అంతకు ముందులో. ఈ పంచాయతీలన్నీ మీకు ఇప్పుడు ఇప్పుడు ఇందాక తెలిసింది. సంవత్సరంన్నర మట్టి అంట. ఇక పెద్ద పెద్ద గొడవలైనా అంట వాళ్ళకి. అది కూడా తెలియదు నాకు. ఓకే. దానివల్ల వాళ్ళే చంపేశారమ్మా. ఇంకెవరు లేరు ఆడికి ఈరోజు. వాళ్ళే. మంచిగా చదువుతాడు అబ్బాయి? బాగా చదువుతాడు తల్లి. ఏమన్నా అలవాట్లు ఏమన్నా? ఏం లేవు. ఏ అలవాట్లు లేవు. తిండి, టీవీ చూస్తాం, క్రికెట్ చూస్తాం అంతే. నిన్న మొన్నటి దాకా మన మధ్య తిరిగిన ఎవరిని వాళ్ళ లేకపోవడం ఎలా అనిపిస్తుందమ్మా? మరి ఘోరమమ్మా. తల్లిని ఎవరు చూస్తారమ్మా? అమ్మాయికి ఎవరు చూస్తారు? కొండంత ఆశ పెట్టుకున్న పిల్లడి మీద భర్త సరైన కాదు, మెంటలు ఉంది. ఎక్కడికి వెళ్ళడు. వాళ్ళు పాస్ పని చేసుకొని వాళ్ళ అక్క ఉద్యోగానికి వెళ్ళద్దు, 30,000 అంత వస్తాయి. అవి పెట్టుకొని అలా బతుకుతారు. యావనికి ఒక అక్కను? అక్క మొన్న పెళ్ళయింది, 2 నెలలు అయింది. ఈ ఊరా పని చేసుకుంది ఆ పాప. ఇప్పుడు యావనికి పట్టిన ఈ పరిస్థితి ఇంకెవ్వరికి పట్టకూడదు. ఏం చెప్తాను? నిందితులకు ఎలాంటి శిక్ష పడాలని ముక్కలు ముక్కలు చెయ్యాలమ్మా. ఎవరు జోలికి వెళ్ళకుండా, రెండో బాబు పిల్లల జోలికి వెళ్ళకుండా అలా చెయ్యాలి. వల్ల అడ్డంగా నరికేసి ముక్కలు ఎగరేయాలి, కాకిలికి గద్దలకి ఎగరేయాలి, లేకపోతే ఉరు తీసేయాలి నా కొడుకుల్ని. పోలీసులు పట్టించుకుంటున్నారా? ఏమి పట్టించుకోవట్లేదమ్మా. అసలు ఏంటండి ఏమని అడగట్లా. వచ్చారు వాళ్ళు కూర్చున్నారు, మీరు చూసారుగా అంతే. పొద్దునుండి నిన్నటి నుంచి రాత్రి నుంచి 8 కాడి నుంచి ఈ హత్య జరిగిన కాడి నుంచి. అమ్మ అసలు ఏం జరిగింది? ఇప్పుడు యవన అబ్బాయిని ఇక్కడ చంపడం జరిగింది కదా, మీరు చూసారా? చూసాం. ఓకే. అంటే ఎంతమంది వచ్చారు, ఏమైంది? 8 మెంబర్స్ వచ్చారంట. ఓకే. అయితే మేము అంటే ఫస్ట్ నేను బయటకు వెళ్ళేసి వస్తుండే, చాలా మంది గ్యాంగ్ ఉన్నారు. అంటే నార్మల్గా ఫ్రెండ్స్ అన్నప్పుడు వారు చేసుకుంటారు కదా, చిన్నదే కావచ్చు అని వదిలేసుకున్నాం. ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. ఒక 5 minutes తర్వాత ఎవరో చెప్పేసరికి వెళ్ళేసరికి ఆల్రెడీ బాబు నెక్ కట్ అయింది, పొడి చేసిరు. వాళ్ళ ఫ్రెండ్ కార్తిక్ అనే అబ్బాయి టవల్తో నెక్ పట్టుకున్నాడు. బ్లడ్ మొత్తం పోతుంటే ఆల్మోస్ట్ ఒక బకెట్ బ్లడ్ పోయింది. మొత్తం గారిపోయింది. ఇట్లా అక్కడ ఒకటి కూర్చోనికి ఉంది అరుగులాగా, అరుగు మీద మొత్తం హెడ్ వేసి కొట్టేసినట్టు మొత్తం బ్లడ్ మొత్తం వెళ్ళిపోతుంది. ఆ బాబు ఒక్కడే ఇట్లా పట్టుకొని ఏడుస్తుండు. అరే అయ్యాను లేవురా భయ్, లేవురా అని చెంపమించి కొడుతుండు. రండ్రా భయ్, ఎవరైనా రండ్రా, చేయి నొప్పి వస్తుంది, అటు చనిపోతారు, రండ్రా తీసుకెళ్దామంటే ఎవ్వడు వచ్చిన లేడా. బాబు ఒక్కడే ఉన్నాడు.
ఎవ్వరు నేను వెళ్ళిన తర్వాత ఎవరైనా వెళ్ళండి అన్న అంబులెన్స్కి కాల్ చేయండి, పోనీ ఆటో అన్న బుక్ చేయండి, ఎవరైనా ఆటో తీసుకురండి, వెహికల్స్ ఉన్నాయి కదా తీసుకెళ్ళండి అంటే ఎవ్వడు మేమేమంటే మేము వెహికల్స్ ఎందుకు? వాళ్ళ మీదకి వస్తుందండి కత్తి కదా ఇది, ఇట్లా మర్డర్ లాగా కదా, మర్డర్ కాబట్టి మా మీదకి అవుతుందేమో, మేము ఎందుకు ఇస్తాం వెహికల్స్ అనేసి సెల్ఫిష్ ఉన్నారు. ఎవరికి మానవత్వం మానవత్వం లేదు, చచ్చిపోయింది అసలు, మనుషులు కాదు. వీళ్ళకన్నా ముందు అలాంటి వాళ్ళని చంపాలి ఫస్ట్. ఓకే. అట్లయినా కూడా పోయిన డేర్ చేసిన మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వేరే అతను ఉండే సుబ్బు అనేసి ఒక అబ్బాయి వచ్చిండు, ఇంకొక అబ్బాయి అభిలాష్ అని ఉన్నాడు, ఇంకో రాకేష్ అని వాళ్ళు ఉన్నారు. అరే మీరన్నా వెళ్ళండి పోయి ఎవరిదైనా వెహికల్ తీసుకురండి రా అనేసి అంటే 2 వీలర్ మీద ఎక్కియనికి ట్రై చేసినాం కానీ పాపం అయితలేదు, వాడు అసలు ఉండడు, ఇక్కడే చనిపోయేలాగా ఉన్నాడు అని చెప్పి వెళ్ళండి రా అని చెప్పి మనకి 2 వీలర్ ఇచ్చి పంపితే మెయిన్ రోడ్కి పోయి ఆటో తీసుకొని వచ్చిర్రు. వచ్చిన తర్వాత ఆటో ఎక్కించి పంపించినాం. అక్కడ అంతమంది చూస్తారు టాపిక్ వాడి అక్కడ ఉన్న వదిలేసారు ఫస్ట్, కానీ ఎవరు వచ్చిర్రు ఎంతమంది వచ్చిర్రు వాళ్ళ గురించి మాట్లాడుతారు, ఎలా చంపారు అదే వాళ్ళకి సెన్సేషన్ లాగా ఉంది. ఇక్కడ ఉన్నోడు పోతామా వాడు హాస్పిటల్కి వెళ్ళిన 1/2 అవర్కే చనిపోయిందంట. తర్వాతకి అక్కడే వాడు ఫోన్ అక్కడనే చనిపోయిన అబ్బాయి ఫోన్ ఇక్కడే వదిలేసిర్రు అనమాట. అతని ఫోన్ నేనే చూసిన, ఫోన్ వస్తుంది వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది, దానికి మొత్తం ఒక 1/2 kg బ్లడ్ ఉంది, మొత్తం ఇట్లా గడ్డ కట్టిపోయి ఉంది. ఫోన్ వస్తుంది అని చెప్పి చూసి ఎవరిదని చెప్పి తీసిన, నార్మల్గా తీసేసరికి ఆ అబ్బాయి ఫోనే, వాల్ పేపర్ ఉంది వాళ్ళ మమ్మీది ఉంది, వాళ్ళ మమ్మీ కాల్ చేస్తుంది, ఎక్కడున్నావు నాన్న అంటుంది. సారే ఆన్సర్ చేసిండు, ఎస్ఐ సార్ ఆన్సర్ చేసిండు. పోలీసు వాళ్ళు వచ్చారు అప్పటికి, ఇక్కడికి ఎంక్వైరీకి వచ్చారు, సార్కి ఇచ్చేసిన నేను తీసుకుపోయి. మా బాబు ఎక్కడున్నాడంటే మీ బాబు ఇక్కడ కొంచెం దెబ్బలు తగిలినాయి, కొంచెం గొడవ అయింది, హాస్పిటల్ పంపించేసినాం బాగానే ఉన్నాడు అనేసి సార్ ఇన్ఫార్మ్ చేసిండు. అయితే ఎక్కడ సార్ అది ఇది అనేసి ఎంక్వైరీ తీసుకున్నాను అనమాట, ఎక్కడ ఉంటారు మీరు, ఎక్కడ ఏం చేస్తారు అది ఇది అని చెప్పి సార్ ఇన్ఫర్మేషన్ అడిగిరు. గాంధీకి తీసుకొని పోయినాక మా తమ్ముడు కూడా పోయిండు. కాల్ చేసి అడుగుతామన్నమాట 5 minutes 10 minutes అట్లా అడుగుతుంటే 1/2 hour తర్వాత బాగా గుచ్చేసారు, చెస్ట్లో కూడా గుచ్చిరంట కత్తితోటి, చెస్ట్లో గుచ్చిరంట, నెక్ బ్యాక్ సైడ్ హెడ్కు చేతుల మీద కూడా కట్ చేసిరు అక్క, అసలు ఘోరం తెలుసా, ఫింగర్స్ మీద కూడా కత్తితో కట్ చేసిరు, అసలు ఘోరం. నేను పల్స్ చూసిన బ్రతుకుతాడేమో అని ఉండే హోపు, ముట్టుకున్నా, నాకు అసలు అతను ఎవ్వరో కూడా తెలియదు పాపం, చూడలే. నేను సమ్మర్ హాలిడేస్ అని వచ్చిన, అంతకుముందు ఉన్నా కానీ 2 years బ్యాక్ విలేజ్ లో ఉంటున్నా నేను, ఇక్కడ తెలీదు కానీ అందరు పరిచయమే, ఆ బాబు తెలీదు. కాకపోతే బ్రతుకుతాడేమో చూద్దాం, పల్స్ ఉందేమో తీసుకుపోదాం అని చెప్పి పల్స్ చూసిన, హార్ట్ బీట్ అంతా ఓకే, కానీ ఒక 1 hour 1/2 hour ముందు తీసుకెళ్తే పాపం పక్క బ్రతికేటోడు ఆ బాబు, కానీ ఎవ్వరు ముందుకు రాలేదు, పాపం తను చనిపోయిండు. కానీ మంచి లైఫ్ ఖరాబ్ అయింది. అబ్బాయి చాలా బాగా చిన్న ఏజ్ 22 years, కానీ చిన్న దెబ్బ తగిలితే మనకు ఎంతో అనిపిస్తుంది. వాడు అంతగానో పొడుస్తుంటే ఏడ్చిండంట, కాలు పట్టుకుండంట, వదిలేస్తే అయిపోతుండే, వాడు ఎంత వేస్ట్ వాడైతే అంత కాలు పక్కన ఉన్నోడు కూడా అన్నాడంట, ఒరే వద్దన్న మనకి ఏం తెలియదు అన్నాడు, అమ్మాయి కూడా వదిలేసే అని చెప్పి అంత రిక్వెస్ట్ చేసిండట. వీడు పైకి వెళ్ళి వేరే వాళ్ళని తీసుకొద్దామని పోయే లోపలనే వీడిని ఆల్రెడీ మొత్తం కత్తితో కట్ చేసి వెళ్ళిపోయారు. CCTVలో ఎట్లా ఉరుకుతారు అసలు మొత్తం, CCTV చూసినాం మేము. వెహికల్స్ మీద పోయారు, ఇద్దరేమో ఉరుక్కుంటూ వెళ్ళిపోయారు, మిగతా వాళ్ళు 2 wheelers మీద వెళ్ళిపోయారు. అంత క్లారిటీగా అనిపిస్తలేవు, కానీ నైఫ్ అయితే తీసుకొచ్చారు. ఫస్ట్ పొడవడానికి పోతే కింద పడ్డది, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ తీసుకొని ఒడిచేసిండు. అయితే పక్కన ఇద్దరే ఉన్నారు అనమాట, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అంటే మా సైడ్ ఉన్న అబ్బాయి తరపున ఒక్క అబ్బాయి ఉన్నాడు. గొడవ అవుతుంటే కొట్టంగానే పైకి వెళ్ళిండంట తీసుకురానికి, పైకి వెళ్ళి రిటర్న్ వచ్చే గ్యాప్ లోనే ఆల్రెడీ నెక్ కట్ చేసిండు, ఆడ కింద వండుకొని మొత్తం అదైపోయిండు, మొత్తం బ్యాగ్ తిరిగి పడిపోయి ఉన్నాడంట. వచ్చి ఖాళీ టీ-షర్ట్ ఇప్పి నెక్కి పెట్టేసిండంట. మరి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలి అసలు? అంతే అక్క, పక్క వాడిని కూడా చంపాలి నా వరకు అయితే అంతే. ఎందుకంటే వాడు సరే పోనీ వాడు మిస్టేక్ చేసినంటే మాట్లాడుకునేది ఉండే, లేకపోతే పిఎస్లో కేసు పెట్టు, వాళ్ళు చూసుకుంటూ, నీ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటే మమ్మీ. ఇప్పుడు ప్రతి దానికి రీజన్ చంపడమే అని అంటే అసలు ఎవరు మిలగరు సొసైటీ మీద. ఇప్పుడు వీడిని చంపిరని చెప్పి వాళ్ళకు ఉండదా, మాకు ఒక్కడే బాబు, ఇప్పుడు వాళ్ళ అక్క ఎట్లా ఏడుస్తుంది, మా తమ్ముని ఎంతో మంచిగా పెంచుకున్నామని చెప్పి వాళ్ళ మమ్మీ ఫోన్ చేసి ఎక్కడున్నావు నాన్న అని అన్నప్పుడు రీజన్ ఏం చెప్తాడు సారు, లేడు కదా తను చనిపోయాడు, మీ బాబు చనిపోయాడు అని చెప్తే ఆమె తీసుకోగలుగుతుందా? చిన్నప్పటి నుండి వాళ్ళంతగానో కష్టపడి ప్రేమగా పెంచుకొని ఇంత పెద్ద చేస్తే తొక్కలో లవ్ అని చెప్పి అమ్మాయి కరెక్ట్ ఉంటే అబ్బాయి మాట్లాడతాడా? మాట్లాడాడు కదా, ఇద్దరు మిస్టేక్ ఉంటే మాట్లాడితే
మరి ఆ అమ్మాయికి కూడా చెప్పొచ్చు కదా, ఇద్దరిని దగ్గర పెట్టి మాట్లాడాలి. అమ్మాయి మిస్టేక్ ఉన్నా అబ్బాయి మిస్టేక్ ఉన్నా మాట్లాడుకోవాలి. ఇట్లా గ్యాంగ్ వచ్చి అట్లా చంపడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఏది వాడు అంతగానం చదువుకొని పరువుకు పోయి చంపినట్టుంది. అంటే మేము రౌడిజం చూపించుకోవాలి కావాలని గ్యాంగ్ తో వచ్చి సరే మాట్లాడేది ఉంటే మాట్లాడుకోవాలి. అందరు కలిసి ఒక దగ్గర మాట్లాడుకోవాలి. ఎప్పటి నుంచో 4 నుంచే వాళ్ళు ప్లాన్లు ఉన్నారంట. ప్లాన్లో పక్కడ బందీకి వచ్చి అట్లా చంపడం కరెక్ట్ కాదు. ఎవరు లేని చూసి అందరు ఉన్నప్పుడు వచ్చి మాట్లాడారు. ఇట్లా వేసిండు మీ ఓడు అనేసి అంటే ఏదో ఒకటి సాల్వ్ చేసుకుంటుండే. కొట్టేది ఉండే, 2 దెబ్బలు కొట్టేది ఉండే, చెంపలు అవి ఇవి కొట్టి క్లాస్ వీక్ పోయేది ఉండే. అట్లా కత్తి అసలు మొత్తం సినిమా లాగా అయిపోతుంది. బయట కూడా మొత్తం అట్లానే ఉంది. ప్రజెంట్ జనరేషన్ ఉన్న ప్రేమ గురించి ఏం చెప్తారు అక్క? అప్పుడు ప్రేమ ఎట్లుంది, ఇప్పుడు ప్రేమ ఎట్లుంది? ఇప్పుడు అంతా వేస్ట్ అక్క. యూజ్ అండ్ త్రో అలాంటి ప్రేమల్ని నమ్మొద్దు. ఫస్ట్ అన్ని వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు అసలు లవ్ అనేది లేదు. ఫస్ట్ ఇప్పుడు మొత్తం ఏముంది, ఇప్పుడు అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు. అమ్మాయిల గురించి ఇట్లా బ్యాడ్గా మాట్లాడుతున్నాను కాదు. ఇంతకుముందు అబ్బాయిలు యూజ్ అండ్ త్రో, అబ్బాయిలు ఇట్లా ఉండే అనేసి ఇప్పుడు అమ్మాయిల క్యారెక్టర్ వేస్ట్ అయిపోయింది. అమ్మాయిల క్యారెక్టర్ వేస్ట్. ఎందుకంటే అమ్మాయిలు ఇప్పుడు ఉన్నంతసేపు ఉంటారు, తర్వాతకి నాకు తెలీదు. అమ్మాయి ఆల్రెడీ కాల్ మాట్లాడుతుంది, మా బావ నిన్ను చంపుతాడు అంటుంది అనేసి చెప్పింది. కానీ నువ్వు ఇక్కడ ఉండు, నీకు ఇక్కడ సేఫ్ సైడ్ ఉంటుంది, సేఫ్ ప్లేస్లో ఉండు అని చెప్పి ఆమె చెప్పిందా? చెప్పలేదు. అంటే నువ్వు 4 years అంట వాళ్ళ రిలేషన్షిప్. 4 years రిలేషన్షిప్లా నీకు ఏమున్నది ఇప్పుడు ఆయన మీద? ఆయన పోయిండు అంటే నీకు ఎంత ఉండాలి అసలు? అతను అంటే ఇంట్లో పెట్టి లాక్ చేసి అతనికి కాపలు ఉన్నారంట. ఆ అబ్బాయికి, ఇప్పుడు పొడిచిన అబ్బాయికి. అక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర అదే నడుస్తుందంట. కానీ వాడు అంత రిక్వెస్ట్ చేసినా వాడు ఊకోలేదు అన్నప్పుడు వానికి నొప్పి అనేది తెలియాలి కదా అక్క. పక్కా చంపాలి వాడిని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు వాళ్ళు అంతగానం రోడ్లు పట్టుకొని బాడీ కోసం అంతగానం పోస్ట్ మార్టం ఇప్పుడు ఎంత ఉంటుంది వాళ్ళకి పెయిన్, వీళ్ళకి కూడా అంతే కదా. చేతికి వచ్చిన కొడుకు లేడంటే ఎవరు అంతే. ఫస్ట్ వాళ్ళ అక్క లైఫ్ బాగాలేదంట. అదే కాల్లో కూడా మాట్లాడుతున్నా, అక్క పెళ్లి చేయాలి. ఎంత సిన్సియర్గా మాట్లాడుతుండే తెలుసా. ఆ బాబు కాల్స్ మాట్లాడుతుంటే కన్నీ లాగట్లేవు. అరే ఏమంటుండు మీ డాడీ, ఏమంటుండే అసలు ఏంది ప్రాబ్లం, మన మ్యాటర్ తెలుసు కదా, మనం ఇట్లా ఉంటున్నాం కదా, ఇంకేందంటే వాళ్ళకి ఆగొచ్చు కదా అనేసి అంటుండు. అంత సిన్సియర్గా అంత మంచి క్లారిటీ మాట్లాడుతుంది. ఏమో నాకు తెలీదు. ఆ అమ్మాయి మాట్లాడే పద్ధతి కూడా ఎట్లుంది అసలు. ఒక అబ్బాయి అయినా అంత సిన్సియర్గా మాట్లాడుతుంది, అంత నీట్గా మాట్లాడుతుంది. ఆమె ఎట్లా మాట్లాడుతుంది, మా బాబాయ్ చంపుతాడంట, పిఎస్కి వచ్చి కేసు పెట్టి ఖాళీ నువ్వు సైన్ పెట్టి పోవనేసి అంటే నీకు తెలియదా? నువ్వు అన్ని రోజుల నుంచి నమ్మకంగా తనని ఇష్టపడతాను, నేను ఎందుకు పెడతా, తనంటే నాకు ఇష్టం అని డేర్గా చెప్పనీకి అవసరం లేదా? డేర్ చెప్పనీకి లేనప్పుడు వదిలేసేయాలా? నువ్వు అనవసరంగా తన ప్రాణం మీద ఇచ్చి తనని ఇప్పుడు నువ్వు చంపించినట్టు, నీ వల్లనే కదా తను చనిపోయింది. ఏం చెప్తారు అక్క ఫైనల్ గా? ఇట్లాంటి వాళ్ళకి ఏం చేయాలి? ఇలాంటి వాళ్ళను ఉండనియద్దు అక్క. తను గట్టిగా ఉండాలి ఆయనకిగా. మళ్ళీ వేరే వాళ్ళు చేయాలంటే భయపడాలి. కానీ ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే మనం. అవి అయితే ఆగట్లేవు. కానీ ఏం మారుతుందో ఏమో. సొసైటీ అయితే మారదు. ఫస్ట్ అయితే మానవత్వమే లేదు మనుషులలో. ఇష్టం అన్నం తింటారు అంటే తింటారు, ఉన్నారంటే ఉన్నారు, అంతే. ఎవరి స్వార్థం వాడే ఉంది. బ్రో యవనన్న అబ్బాయిని ఇక్కడ దగ్గరనే చంపేయడం జరిగింది. సో ఏం జరిగింది బ్రో, మీరు చూసారా? చూసామంటే మా ఫ్రెండే చనిపోయింది. మా ఫ్రెండే తను ఏదో లవ్ అఫేర్ వల్ల నార్మల్ మాట్లాడడానికి వచ్చి అతన్ని పొడిచేసి చంపేసారు. ఓకే, వాళ్ళే వచ్చారు మాట్లాడడానికి? వాళ్ళే వచ్చారు, ఒక 7 members వచ్చి వాళ్ళే మాట్లాడి నార్మల్ మాటల్లోనే పెద్దగా అయిపోయి ఒక అతను కత్తి తీసుకున్నాడు. ఓకే, అతన్ని పట్టేసుకోగానే మళ్ళీ ఇంకొక అతనికి పాస్ చేసి అతనికి వచ్చేసిండు. అంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేశారు, మాట్లాడదామని రాలేదు. వాళ్ళు ప్లాన్తో వచ్చిరని చెప్పి మేము అనుకుంటున్నాం. ఓకే, ప్లాన్తో వచ్చి చంపారేమో, ఇక్కడ నుంచి చంపేసి మొత్తం ఖాళీ చేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకే, అంటే ఎవరింటికి వచ్చారు? వాళ్ళ ఫ్రెండా, మీ ఫ్రెండా? ఫ్రెండే. మీ ఫ్రెండే. మళ్ళీ ఇక్కడ కూర్చుంటాం మేము. ఇక్కడ మేము గణేశుడు పెడతాం అందరం కలిసి. ఓకే, ఇక్కడనే ఉంటాం మేము, చాలా మంది ఉంటాం. ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేసింది ఎవరు అనుకుంటారు మరి? అంటే ఇక్కడ ఉన్నట్టు ఎవరు చెప్పారు? ఇక్కడ ఉన్నట్టు అంటే వాళ్ళు ఫస్ట్ ఒక రౌండ్ కొట్టేసి వెళ్ళారు అనుకుంటా. వాళ్ళే ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చిందో తెలియదు. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి లవ్ చేసుకుంటున్నారు వీళ్ళు? 1.5 year బ్యాక్ ఆల్రెడీ లొల్లి క్లియర్ అయిపోయిందంట. మళ్ళీ ఏమైందో మనకు తెలియదు. అతను నార్మల్ మాట్లాడడానికి వచ్చే ఇంత పెద్ద ఇదైంది. ఓకే, ఇంత గ్యాప్ తర్వాత అంటే 1.5 year అని చెప్తున్నారు కదా, ఇప్పుడు వచ్చి చంపడం ఏంది అసలు? చంపుతామని అనుకోలేదు కదా మేము. నార్మల్ మాట్లాడడానికి వచ్చిరని అనుకోరు మా ఫ్రెండ్స్ కూడా, ఎవరు లేకుండా మా ఫ్రెండ్స్ ఏమనుకున్నారు, నార్మల్గా మాట్లాడతారేమో అని చెప్పి, పర్సనల్ అనగానే నార్మల్ ఇక్కడనే మాట్లాడతారేమో అని చెప్పి అనుకున్నారు. ఆల్రెడీ వాళ్ళు లొల్లి అయితే అని తెలిసే వరకే మా వాళ్ళు 3 members ఉన్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళు ఒక 10 members దాకా ఉన్నారు. వాళ్ళు మా వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఆ ప్లేస్కి మీరు వెళ్ళడం జరిగిందా? చూసారా మీరు? ఇక్కడనే కదా చూసారా మీరు? చూసాను. అంటే ఆపే పరిస్థితి కానీ అట్లాంటిది ఏం ఆపే పరిస్థితి అంటే లొల్లి అయినప్పుడు నేను లేను ఇక్కడ, నేను డ్యూటీలో ఉన్నా. నేను
అంతా లొల్లి అయిపోయినాక నేను వచ్చిన నార్మల్గా వస్తే అప్పుడే ఆటోలో తీసుకొని పోతారు. ఇంకా నేను అక్కడి నుంచి అక్కడనే గాంధీలో వెళ్ళిపోయాను. గాంధీ కన్నా ఎలాంటి వాడు యవన్? మంచోడు, అతను మంచిగా గణేష్ పెడతాడు, మంచిగా ఉంటాడు. దాని లవ్ గురించి అంతే మనకు తెలియదు. ఓకే, అంటే ముందు నుంచి ఎప్పుడు చూడలేదు మీరు? తెలియదు. అంటే ఇప్పుడు పంచాయతీ అయిందని చెప్పారు కదా, ఇది ఎప్పుడు బయటకు వచ్చింది మరి? ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చిందా, ముందు నుంచి వెళ్ళే తెలుసా? ముందు నుంచి తెలియదు మాకు, ఇప్పుడే తెలుసు. జస్ట్ ఇప్పుడు చంపినాక తెలిసిందా? చంపినాక తెలిసింది. లవ్ అని కూడా చంపినాకనే తెలుసు. ఓకే, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమైనా తెలుసా? అమ్మాయి ఫ్యామిలీ గురించి అంటే బ్యాక్గ్రౌండ్ కానీ? ఏం తెలియదు. ఓకే, ఎలా చదువుతాడు యవన్? ఏం చదువుతున్నాడు? ఆయన బీటెక్ చదువుతున్నా అనుకుంటా. ఓకే, బీటెక్ చదువుతున్నానే తెలుసు. నార్మల్ ఏం చదువుతున్నాను కాదు, మాతో అయితే డైలీ కలుస్తాడు, డైలీ ఉంటాడు మాతో. ఓకే, నార్మల్ ఫ్రెండ్స్ మీరు, కాలేజ్ కాకుండా నార్మల్ గల్లీ ఫ్రెండ్స్. గల్లీ ఫ్రెండ్స్ మీరు. ఓకే, అంటే ఫైనల్గా ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్ష వేయాలి బ్రో? ఇట్లా నడి రోడ్డు మీద చంపడం అంటే వాళ్ళ మమ్మీ ఎట్లా ఏడుస్తుంది తెలుసా? గాంధీలో డేంజర్ ఏడుస్తుంది. వాళ్ళ మమ్మీ మామని చంపారు, ఇప్పుడు మామని కూడా చంపాలని చెప్పి వాళ్ళ మమ్మీ ఆయనను కూడా చంపాలని చెప్పేసి వాళ్ళ మమ్మీ చాలా డేంజర్ ఏడుస్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 500 దాకా వచ్చారు గాంధీలో. ఓకే, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒక 500 మెంబర్స్ దాకా వచ్చారు. నైట్ గాంధీలోనే ఉండే నేను. ఓకే, నైట్ 12:30, 1కి ఇక్కడికి వచ్చిన నేను. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తే, అంటే మీ ఫ్రెండ్కి వచ్చింది, ఇప్పుడు మీతోని గల్లీలలో కూర్చునే మీ ఫ్రెండ్ ఇప్పుడు లేడు అనిపిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా అనిపిస్తుంది అంటే ఎలా అనిపిస్తుంది? మేము అసలు లవ్ గురించి మాకు తెలిస్తే మాకు ఒక మాట చెప్పినా మేము కొంచెం ఉండి ఇట్లా లొల్లు అవుతుందంటే మేము ఎక్కువ మంది ఉంటే మేము కాంప్రమైజ్ చేసి ఏదో ఒకటి చేస్తుండే. మేము లేకపోయే వరకే అది అట్లా అయిపోయింది. చంపుతారని అనుకోలేము, మేము నార్మల్ మాట్లాడనీకి వస్తారని చెప్పి అనుకున్నాం. అట్లా అనుకునే అది తనైనా కత్తి తెచ్చుకున్నాడు ఎందుకు, అసలు వాళ్ళు ప్లాన్ మీదనే వచ్చారని చెప్పి లాస్ట్కి మాకు అర్థమైంది. చంపుదామని ప్లాన్తోనే వచ్చారు. ఇక్కడికి 3 మెంబర్స్, అక్కడికి 5 మెంబర్స్ ఇట్లా వచ్చి కెమెరా వీడియో కూడా ఉంది. అంటే రికార్డు కాలేదని చెప్తున్నారు. రికార్డ్ అయింది, ఉంది. ఓకే, పంపించారా పోలీసులకు? పోలీసులకు పంపించారు. ఇక్కడ ఈ షాప్ కెమెరా కూడా ఉంది. ఓకే, ఎవరు నీకు ఎప్పటి నుంచి తెలుసు? నీకేమవుతావు? స్కూల్లో నుంచి లేదు, ఫ్రెండ్ మేడం. ఎలా ఉంటారు మీరు ఇద్దరు? అందరు మంచిగానే ఉంటాడు, అందరితోనే ఫ్రెండ్లీగానే ఉంటాడు. తాగుడు వీడు హ్యాబిట్స్ ఏం లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు. ఏం జరిగింది అసలు నిన్న? ఆయన 8:30కి నాకు కలిసి ఉండే మేడం, వారధి కూడా 8:30కి కలిసి నార్మల్ ఇట్లా పలకరించి వెళ్ళిపోయిండే. 9 o'clock ఇట్లా చనిపోయినానని కాల్ వచ్చింది నాకు. మా ఫ్రెండ్ నుంచి కాల్ వచ్చి గాంధీకి రా అన్నాడు. ఒక 5 minutesలో అంటే 50-50 చాయిస్, 90-10 చాయిస్ ఉందా అని అన్నాడు. అక్కడ పోయి చూస్తేనేమో చనిపోయిండే మేడం. ఆ అమ్మాయితో లవ్ ఉందని మీకు ముందు తెలుసా? తెలుసు మేడం. అంటే పంచాయతీలు జరిగినాయి, ఇవన్నీ జరిగినాయి అని చెప్తున్నారు. పంచాయతీలు అన్నీ జరిగినాయి, అప్పటికే వదిలేసిండు మేడం. వదిలిపెట్టి ఉంటామని మ్యాక్సిమం 1 year దాకా కావస్తుంది. ఆ పాత కక్షలు పెట్టుకొని ఇప్పుడు ఇట్లా అటాక్ చేయాలి. అంటే 1 year గ్యాప్ వచ్చినాక ఇప్పుడు చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే కక్ష పెట్టుకున్నారా మేడం? కక్ష పెట్టుకున్నారు. వాళ్ళ మీద చాలా కేసెస్ కూడా ఉన్నాయంట మేడం. ఒకసారి ఎంక్వైరీ కూడా చేయండి మేడం కావాలంటే. అంటే ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరన్నట్టు ఆయన ఆ అమ్మాయితో టచ్ లోకి వెళ్ళడం ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు, పాత రికార్డింగ్ మేడం. ఇప్పుడు న్యూస్ లో మొత్తం స్ప్రెడ్ అవుతుంది రికార్డింగ్ స్ప్రెడ్ అవుతుంది, అది పాత రికార్డింగ్ మేడం. అది అప్పటి నుంచే చేద్దాం అనుకోరు, బట్ ఇప్పుడు చేసిరారు. ఆ లోపల పెట్టుకొని ఇప్పుడు చేసారు. ఎలా ఉంటాడు ఎవరు? అందరితో ఫ్రెండ్లీ ఉంటాడు మేడం. బ్యాడ్ హ్యాబిట్స్ అనేది మ్యాక్సిమం ఎలా చదువుతాడు మేడం. మల్లారెడ్డి కాలేజ్ లో. ఇప్పుడు ఇట్లా ఈ పరిస్థితి తీసుకొచ్చారు కదా, వాళ్ళని ఏం చేయాలని మీరు కోరుకుంటున్నారు? మేడం వాళ్ళని అయితే శిక్షించాలి మేడం. బట్ ఇప్పుడు వాళ్ళ ఇంటికాడ వాళ్ళకే రక్షణ లెక్క ఉన్నారు, మాకు రక్షణ లెక్క లేరు. ఆ రక్షణ చూసుకుంటే వాళ్ళ కోసం ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఇప్పుడు చనిపోయింది ఈయన కోసం రక్షణ లేదు, వాళ్ళ కోసం ఉన్నట్టే అనిపిస్తుంది. పోలీసులు అందరూ వాళ్ళకి రక్షణ ఇస్తున్నారు, అట్లానే అనిపిస్తుంది మేడం. ఎందుకనంటే ఇప్పుడు వాళ్ళ ఇంటికాడికి మేము పోదలుచుకున్నా కూడా బార్గెట్లు వేసి ఇక్కడ వేసిరా మేడం. బార్గెట్లు ఇక్కడ పోలేలే, ఇక్కడ ఉట్టి రక్షణ ఉన్నారు. ఆడ బార్గెట్లు వేసి బయట వాళ్ళని లోపల రానిస్తలేదు. పోలీసులు వాళ్ళకి రక్షణకు ఉన్నట్టే కనిపిస్తుంది అది మేడం. ఇప్పుడు అంటే మీకు ఎలాంటి హామీలు ఇచ్చారు పోలీసులు? ఏం హామీలు ఇవ్వలేదా మేడం? మేము ఏం హామీలు ఇచ్చారు పోలీసులు? వాళ్ళని శిక్షిస్తామని 4 నిందితులను అయితే పట్టుకున్నామన్నారు మేడం. అలా మెయిన్ సాయి అన్నట్టు అయినా రాలేదు, ఆయన ద్వారానే అంత అయింది. ఫైనల్ గా ఏం చెప్తారు? ఇలాంటి చర్యలకు పాల్పడటం నువ్వు ఏం చెప్తారు మీరు? ఇది ఎట్లా అని అంటే చావు బతుకు మధ్యలో పెట్టాలి మేడం అసంటోళ్ళని. ఇంకొకటి చేయాలన్నా కూడా ఇదని కాదు, ఇంకా ఏ మర్డర్ అయినా ఒక మనిషిని ఏమని చేయాలనుకున్నా సరే భయపడాలి. వాళ్ళు చేయాలనుకుంటేనే భయపడాలి. ఇప్పుడు అందరూ అబ్బాయి తప్పు అని పోర్ట్రే చేస్తున్నారు, అమ్మాయి తప్పు లేదా ఇందులో? అసలు
అమ్మాయిది ఉన్నది కాబట్టి మేడం ఇట్లా అయింది. అమ్మాయి లేకపోతే ఇప్పుడు అమ్మాయిని రివీల్ చేస్తున్నారు బయట. అంటే వీళ్ళిద్దరు లవ్ చేసుకుంది ఇప్పుడు కాదు మేడం, ఇప్పుడు అబ్బాయి తప్పు లేదు. అబ్బాయి తప్పు లేదు కాబట్టి మేము అందరం ఇంట్లో వస్తున్నాం. ఒకవేళ అమ్మాయి తప్పు లేకపోతే ఆలోలు ఇప్పుడు రివీల్ చేస్తే మేము ఇప్పుడు సైలెంట్ అవుతున్నాయి. అబ్బాయి తప్పు ఉండే, అబ్బాయి తప్పు లేదు, అమ్మాయి ఇద్దరు తప్పు ఉంటుంది మేడం ఎప్పటికైనా. ఇప్పుడు ఈయన ఆమె ఇద్దరు సైడ్కి అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆలోలు ఈయన మీదకి వచ్చారు కదా. అంటే ఇద్దరు సైలెంట్ గా ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇట్లా అబ్బాయిని చంపడం జరిగింది, హెచ్చరించడం జరిగింది కదా, ఆల్రెడీ సైలెంట్ గానే ఉన్నాడు కదా, ఎందుకు మళ్ళీ ఇట్లా చేయడం జరిగింది? వాళ్ళు ఇక పాత పగలు పెట్టుకుని అప్పుడుదే ఇప్పుడు ఇక పగలు పెట్టుకొని ఇప్పుడు చేసారు మేడం. కానీ ఎవరైతే చాలా మంచోడు మేడం. ఈ సిచ్యువేషన్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? సిచ్యువేషన్ చూస్తుంటే అంటే ఇది చెప్పలేము మేడం, చెప్పలేకపోతుంది. నీతో ఎలా మాతోటి అందరూ మంచిగానే ఉంటారు, అందరు కలిసి ఉంటాము, తిరుగుతాము, అన్నీ చేస్తాము. ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది కదా, నీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు అది ఎప్పుడుదో పాతది, ఇప్పుడు 1 year బ్యాక్ ఇప్పుడు తీసి వాళ్ళు పగ పెట్టుకొని చేసారు. ఇప్పుడు మొన్న నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, ఇంటికి వెళ్ళి వెతికినాము. పోలీసు వాళ్ళు ఏమో వాళ్ళకి మాకు రూపాయలకి రానిస్తలేరు. మేము వెళ్ళి చూస్తాము వాళ్ళు ఉన్నారా లేరా అంటే వాళ్ళుండి మేము పంపాము, మేమే చూస్తాము అది ఇది అన్నారు. నైట్ 1 వరకు ఉన్నాము అక్కడనే. వాళ్ళకి సపోర్ట్ ఇస్తురా లేకపోతే వీళ్ళకి సపోర్ట్ ఇస్తురా అని మాకు అర్థమవుతలేదు. మాకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళకే సపోర్ట్ ఇస్తారని మాకు అర్థమవుతుంది. ఎవరిని ఎప్పుడు బయటికి వెళ్ళిండంటే ఎవరు పిలిచారు ఎవరిని అసలు? అంటే నార్మల్గా వెళ్తారు కదా బయటికి, అయితే వెళ్ళినప్పుడు బయట కూర్చొని మ్యాచ్ చూస్తుండు. మ్యాచ్ చూసేటప్పుడు వాళ్ళు పిలిచి ఇట్లా రాండి పిలిచిండు, మాట్లాడారు. మాట్లాడగా అందరూ ఒకటేసారి చుట్టుముట్టేసారు ఆయనని. ఎంతమంది వచ్చారు? ఒక 10 to 15 members వచ్చారు. వచ్చి మాట్లాడారు. మాట్లాడినాక మెల్ల చాకు తీసి కూర్చారు. అంటే గొడవ జరిగినట్లు ఏమన్నా జరిగిందా లేకపోతే డైరెక్ట్ అటాక్? డైరెక్ట్ మాట్లాడుకుంటూ అటాక్ చేశారు. మాట్లాడుకుంటూ అటాక్ చేశారు. 17 కత్తిపోట్లు పొడిచారని చెప్తున్నారు, నిజమేనా? 17 అంటే మాకు ఐడియా లేదు, ఇప్పుడు చెప్తలేరు మాకు. అయిందైతే తెలిసింది. ఎప్పటి నుంచి అమ్మాయితో పరిచయం ఎవరికి? అదే అప్పటి నుంచే పాతది అది స్టోరీ. ఎన్ని ఇయర్స్ అవుతుంది? 2 years. మీకు తెలుసా ఈ స్టోరీ గురించి? మాకు తెలియదు, మొన్నది ఇప్పుడు ఈ గొడవ అయిన కాడికే తెలిసింది. ఓకే. అంటే పంచాయతీలు అవి ఇవి జరిగినాయి, సైలెంట్ ఉండమన్నారు ఎవరిని అని కూడా చెప్తున్నారు, నిజమేనా? అవును. మరి ఎందుకు 1 year గ్యాప్ వచ్చినాక ఇప్పుడు కక్ష తీసుకోవాల్సిన పనేం వచ్చింది? ఏమో వాళ్ళకి చూసి వాళ్ళకి ఆల్రెడీ పాతవి ఉన్నాయి వాళ్ళకి కేసెస్. ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా కోపం అంటే ఇప్పుడు నార్మల్గా ఇట్లా బయట తిరుగుతుంటే వాళ్ళు ఏమనుకోరు అంటే ఇట్లా కాదు వీడిని ఇట్లా వేసేవాడు కాదు, ఈయన ఏదో ఒకటి ఇవ్వాలని చేసారు. ఇందులో మెయిన్ గా వాళ్ళ బావ నేమ్ వినిపిస్తుంది, నిజమేనా? వాళ్ళ బావనే చంపిండని అంటున్నారు. అవును, బావనే చంపారా? అంటే బావకున్న ఆమెకి ఏమన్నా అంటే నార్మల్గా అంటే మాకు అంత తెలియదు, వాళ్ళ బావది వాళ్ళది. ఫైనల్ గా ఎవరిని ఎలా ఉంటాడు అందరితో ఎలా ఉంటాడు? అందరితో అయితే మంచిగానే ఉంటాడు, ఫ్రెండ్లీగా. మాతోటి వస్తాడు, తిరుగుతాడు, అన్నీ చేస్తాడు. ఇప్పుడు మన మధ్య లేడు కదా, మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏముంటుందండి, ఇప్పుడు మాకు లేడు తిరిగేటోళ్ళు. అంబులెన్స్కి కాల్ చేసి అంబులెన్స్ రాలేదు. ఆ గల్లీలో నుంచి ఏదైతే ఇన్సిడెంట్ అయింది ఆ గల్లీలో నుంచి తమ్ముని బైక్ మీద ఉంచుకొని మెయిన్ రోడ్ మీదకి తీసుకొచ్చి ఆటో మాట్లాడుతూ ఆటోలో తీసుకొని వచ్చాం. ఇంకా మేము పోయేవారికి తమ్ముడు చనిపోయినాం. మేము పోయి చూస్తున్నాం, ట్రీట్మెంట్ అవుతుంది అని చెప్పి హాస్పిటల్కి వచ్చాను. ట్రీట్మెంట్ అవుతుంది, బయటికి వెళ్ళి బయటకు వచ్చేసాను. ఇంకా కొంచెం సేపు అందరికీ తెలుసు చనిపోయినాను, ఒకరికేమీ లేదు. పోలీసులు వచ్చి ఫస్ట్ మీరు కేసు పెట్టండి అని చెప్పి పిఎస్కి తీసుకెళ్ళి చెప్పి అంతే రాసిన తర్వాత ఎవరైతే ఆ కేసు తీసుకుంటారో ఆయన చెప్పేసినారు, సరే మా తమ్ముడికి లేదా తమ్ముడు చనిపోయింది. నైట్ 11 o'clock పోయిన పిఎస్కి 1 దాకా అక్కడే ఉంది. ఎట్లా అప్పుడు మేము ఇంటికి వచ్చాము. మొత్తం వాళ్ళ ఇప్పుడు సడన్గా జరిగినది అయితే కాదు, వాళ్ళు ప్లాన్గా చేసినారు. మేడం ఇప్పుడు సడన్గా జరిగితే ఇల్లు జాయింట్ ఫ్యామిలీ వాళ్ళు ఎక్కడికక్కడ పిల్లవాళ్ళు ఎవరైతే పిల్లలు వాళ్ళ ఆచారంలో
షుగర్ కేన్ మీ షాప్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నేను మా అన్న అక్కడికి షాప్ క్లోజ్, అక్కడ టీ స్టాల్స్ ఉంటుంది. ఇది ఓపెన్ చేయలేదు అంటే మీరమ్మ ఎవ్రీ డే 2 o'clock ఓపెన్ చేస్తుంది, మరి ఈరోజు ఓపెన్ చేయలేదు ఎందుకు ఏమైంది అని చెప్పారు. ఎట్లా వాళ్ళ విషయం మాట్లాడతారు, అందరూ మనిషి మాట్లాడతారు. కాకపోతే వాళ్ళ క్యాష్ వాళ్ళు యాదవ్స్, మేము నాయల్స్. మేము అక్కడ నుంచి మేము డైరెక్ట్ పనికి వెళ్తుంటాం. ఇప్పుడు పిల్లవాళ్ళకి ఇక్కడ తింటాం, మేరీ బాగా ఉంటుంది. నేను వెళ్తున్నా ఈరోజు మార్నింగ్ 8 o'clock మేడం ప్రతి ఒక్కటిలో కింద ఏమంటారు గేట్తో సహా ప్రతి ఒక్కటిలో కింద మొత్తం మనుషులు ఎవరు లేరు. మనుషులు ఎవరు లేనప్పుడు 40 to 50 మెంబర్స్ పోలీసులు బందోబస్తు ఎందుకుంటుంది. మేము అయినా ఇట్లా మేము అక్కడ షాప్ ఇవన్నీ ఇట్లా క్లోజ్ చేసుకోవన్నీ నేను అన్న ఏమంటారు ఫుటేజెస్ అవన్నీ తీసుకొని మేము అక్కడ పోయి చూపిస్తామని చెప్పి పోయినాం. అక్కడికి పోయి చూపిస్తే మేము కోర్టు త్రూ పోతాం, మేము లీగల్గా పోతాం. మీరు ఎందుకంత ఇష్యూ ఇస్తారు, మేము ఒకటే రీల్ ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు మీరు ఎందుకు ఇంతమంది ఇక్కడ ఉంటున్నారు, మీరు ఇక్కడ ఉండేది లేకుండే. మేడం మేము నిన్న మొత్తం రోడ్డు మీద ఉన్నాము, ఇందులో కూడా లేదు. మా తమ్ముడు చనిపోయినంత ఇదిలో మేము బయటనే కూర్చున్నాం. మా ముంగట్ని క్యూస్ డబ్బర్ ఎత్తున్నారు, మొత్తం ఉండి నడిపించి చేసినాడు. శ్రీశైలం అనేది అయింది, శ్రీశైలం అనేది అయింది పిల్ల వాళ్ళ బాబాయ్. ఏ ఇన్సిడెంట్ ఇట్లా మర్డర్ ఏమున్నా వాడు వాళ్ళ అక్క వాళ్ళ కొడుకు సాయి అన్నట్టు వీళ్ళిద్దరే డీల్ చేస్తున్నారు, వీళ్ళిద్దరే నడిపిస్తారు. ఇప్పుడు ఈ చిల్డ్రన్ ఇప్పుడు ఎవరైతే వాళ్ళు చేసారు వాళ్ళు అడల్ట్స్ కూడా కాదు, వాళ్ళు 18+ కూడా ఉంటారు. వాళ్ళని ముంగట్కి పంపించి వాడు వెనక నుంచి వెనకకి పరారైపోయాడు. వాడు మేడం అందులో ఒకడు తమ్ముడిని ఇట్లా చేసిన దాంట్లో ఒకడు నైటే ఫుల్ మటర్ అని చెప్పి స్నాప్ పెట్టినాడు మేడం. స్నాప్ అది లేదు. తమ్ముడిని ఎవరైతే కొట్టి ఇట్లా పొడిచినప్పుడు మేము పొడిచులో చూపిస్తాం, మేము పెట్టుకుంటాం చేస్తాము. తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ 5 AM సార్ వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళు వచ్చి ఇక్కడ న్యూసెన్స్ సార్ మేము న్యూసెన్స్ చేస్తాం. మా తమ్ముడు పోయినాక మేము ఇంట్లో పోయి పండుకోవాలన్నా మాకు కాదు, మేము పండుకోలేదు. మా కళ్ళ ముందు ఎట్టిగా వైట్ కలర్ కార్లో మా మమ్మల్ని 3 times తిరిగినాడు మేడం. ఎవరు శ్రీశైలం అంటే 3 times తిరిగిన. ఇంకా తమ్ముడు అందరూ వెళ్ళిపోయినారు. బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోమని వాళ్ళ ఇంటి కాదు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారు వాళ్ళ ఇంటి కదా 30 to 40 మెంబర్స్ మొత్తం పోలీసులు ఎవరిని రాదు. మాకు అంతగానమైన వాళ్ళు ఏం లేదు, మేమే డైరెక్ట్ పోయి పిఎస్లో అంతా అయిపోయిన వాళ్ళ కారు ఒక్క వాళ్ళ కొట్టినట్టు వీళ్ళు దట్ ఎవరు వాళ్ళ కొట్టి ఏంది అని చెప్పి కారు వాళ్ళ కొట్టిరని చెప్పి వాళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఇన్ఫార్మ్ చేసిన ఒక 20 minutes 25 minutes సార్ వాళ్ళు వచ్చారు. ఇట్లా అయింది ఒకటే అయింది. మనిషి ప్రాణం పోయినప్పుడు ఏ పోలీసు ఏ అంబులెన్స్ రాలి ఏ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనం అది ఎంత స్పేస్ ఏరియాలో కూడా ఏం జరగలేదు. నార్మల్ గల్లీ చుట్టూ మొత్తం ఇద్దులే. ఎర్లీ మార్నింగ్ మీడియా వాళ్ళు వస్తే ప్రతి ఒక్క 9 చూస్తున్నారు అంతా అన్న నైట్. ఇప్పుడు మామూలుగా మనిషిని అట్లా స్టాప్ చేస్తున్నారు, అరుస్తారు మనుషులు. అల్పకైనా కనీసం ఎవరైనా ఒకరు మేడం ఇద్దరంటే మేడం మా తమ్ముడు ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు అన్ని సైడ్ నుంచి 12 members అటు సైడ్ బ్లాక్ చేసేసారంట, ఇటు సైడ్ బ్లాక్ చేసేసారంట. ఒకటి చేతిలో నుంచి నైఫ్ ఉండేదంట. వాడు నైఫ్ చూడగానే మా తమ్ముడు ఫ్రెండ్ అంతా పిలిచి మన ఇట్లా హోల్డ్ చేసేసాడు. వాడిని హోల్డ్ చేసేది నేను చేతులు ఇంకొకరికి ఇచ్చేసింది. ఎవడు వాడు మా పిల్లవాళ్ళ తమ్ముడు ఇచ్చి మా తమ్ముడిని స్టాప్ చేస్తూనే ఉన్నాడంట మేడం. మా తమ్ముడు లిటరల్లీ రిక్వెస్ట్ చేసిండంట మేడం, చాలా రిక్వెస్ట్ చేసిండంట మేడం. చిన్నోళ్ళు మేడం వాళ్ళు కూడా మేడం మా తమ్ముడికి మీరు అమ్ముతారని నమ్ముడు వాడికి ఇచ్చిన దెబ్బ తాకినా వాడు బిహేవ్ చేయలేదు. వాడు 21 years చదువుతున్నాడు. ఇంజక్షన్ అంటేనే భయపడుతున్నాడు, ఇంజక్షన్ అంటేనే వాడు భయపడుతున్నాడు. అసొంటి మనిషిని మేడం మేము మా కళ్ళతో చూసినాము. మా తమ్ముడిని ఎట్లా స్టాప్ చేసి మేడం ఇక్కడ వెనకాల మొత్తం కోసేసినాడు, ఇది ఇక్కడ బుక్ చేసినాడు. ఫింగర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ నరికేసినాడు. మొన్న ఈ 3rd year సెమిస్టర్ ఎగ్జామ్స్ కోసం ప్రిపరేషన్ కోసం వాళ్ళు ఇక్కడ మేడిబావిలో వాళ్ళ బంధువుల ఇంటికి వచ్చారు. సో అప్పుడు ఇదేదో సంఘటన జరిగింది. వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దట్
అబ్బాయి వాళ్ళకి కాల్ చేసి చెప్పారు దట్ అమ్మాయి వాళ్ళ బ్రదర్స్ అండ్ కొంతమంది పిలుస్తున్నారు అని. సో వాళ్ళకి ఎట్లాగే కాల్ చేశారు, ఎవరు కాల్ చేశారు, ఇవన్నీ మేము ఇన్వెస్టిగేషన్లో విల్ ఫైండ్ అవుట్. బట్ ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన పెటిషన్లో ఒక 4 పేర్లు ఇచ్చారు అండ్ అదర్స్ అని ఇచ్చారు. మేము ఒక 4 మెంబర్స్ని కూడా కస్టడీలో తీసుకున్నాము. ద మెయిన్ అక్యూజ్ కూడా మనకి దొరికారు. అండ్ అదర్ దెన్ దట్ ఇంకా కొంతమంది కూడా ఇన్వాల్వ్ ఉన్నారు, సూత్రధారులు ఉన్నారు అని చెప్తున్నారు. అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేసి వీల్ అరెస్ట్ దెమ్ ఆల్సో. అంటే ఇప్పటివరకు మనకి అది తెలుస్తుంది. ఇంకా ఏమైనా రీజన్స్ ఉంటే అది కూడా మేము అది కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం. We still have to investigate. మీరు చూస్తున్నారు మార్నింగ్ నుంచి వీఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అండ్ వాళ్ళు పట్టుకున్న ప్రయత్నం మొత్తం చేశాము. సో ఇప్పుడు వీల్ టేక్ ఇన్ టు కస్టడీ. అక్కడ ఉండే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏమేమి దొరుకుతున్న ఐ విట్నెసెస్ ఎవరు ఉన్నారు వీల్ ఆల్ ఐడెంటిఫై దెమ్. ప్రధాన నిందితుడు ఎవరు మేడం? ప్రధాన నిందితుడు ఇప్పటి వరకు మనకి తెలిసింది వాళ్ళ కజిన్ బ్రదర్ ఒకరు ఉన్నారు అని. బట్ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు దట్ వాళ్ళు కూడా ఇంకొకరు కూడా ఇన్వాల్వ్ ఉన్నారు. వీ హ్యావ్ టు ప్రాపర్లీ ఇన్వెస్టిగేట్. వాళ్ళు పెటిషన్లో ఇచ్చింది ఒక 4 పేరు అండ్ అదర్స్ అని ఇచ్చారండి. బట్ ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అని. యాజ్ ఆఫ్ నౌ మేము 4 మెంబర్స్ని కస్టడీలో తీసుకున్నాము. ఇంకా ఎవరెవరు ఉన్నారో వాళ్ళని కూడా మేము కస్టడీలో తీసుకున్నాము. 4 మెంబర్స్ కూడా అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్. 4 మెంబర్స్లో ఒక 3 ఫ్యామిలీ మెంబర్స్ అంటే బ్రదర్ అండ్ కజిన్ బ్రదర్స్ ఉంటారు. దెన్ వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ దేర్ రోల్. సో ప్రత్యేకంగా మేడం ఇట్లాంటివి దారుణంగా అంటే రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి ఇష్యూస్. కానీ అంత దారుణంగా హత్య చేసిన తర్వాత కూడా ఒక సెల్ఫీ వీడియో కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని ఎలా చూసుకోగలుగుతారు మీరు? సో వీ హ్యావ్ టు ఎగ్జామిన్ దట్ ఆల్సో. అంటే వాళ్ళు ఇది ప్రీ ప్లాన్డ్గానే చేసుంటారు అండ్ ఆడాసిటీ దే హ్యావ్ ఇట్లాగే అంటే వాళ్ళకి భయం లేదు. సో డెఫినెట్లీ అవన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్లో తీసుకొని వచ్చి దట్ ఆల్సో ఏ సెక్షన్స్ ఉన్నాయో అంటే దెర్ ఇస్ నో రిమోర్స్ వాళ్ళు చేసిన ఈ ఘటన తర్వాత కూడా అది కూడా వీ విల్ డెఫినెట్లీ ఇది. అండ్ అట్ ద సేమ్ టైమ్ సిన్స్ చాలా మంది యూత్ ఇన్వాల్వ్డ్ ఉన్నారు ఈ ఇన్సిడెంట్లో, ఐ థింక్ దిస్ ఇస్ అ టైమ్ దట్ వీ షుడ్ ఆల్సో లుక్ ఎట్ దట్ ఆస్పెక్ట్ ఆల్సో. ఇప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ అక్కడ లోకల్ రెసిడెంట్స్ చెప్తున్నారు మేడి బావిలో కొంతము యూత్కి లైక్ తాగే అలవాటులు, న్యూసెన్స్కి చాలా ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. మేబీ మేము ఒక డ్రైవ్ కూడా ప్లాన్ చేసి టు రీఓరియంట్ దెమ్ అండ్ మేక్ దెమ్ బెటర్ సిటిజన్స్ అని అనిపిస్తుంది. ఇప్పటికి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. It is too early for us to tell all these details. గతంలో కూడా వీళ్ళు వాళ్ళ కాలనీ వాళ్ళ మీద అని చెప్తున్నారు. మార్నింగ్ మాట్లాడారు బాధితులు. ఎస్ అదికే అండి అవన్నీ మేము తీసుకొని వస్తాము. ఇప్పుడు రైట్ నౌ 4 ఎవరు కస్టడీలో ఉన్నారు వాళ్ళ మీద ఏం కేసెస్ లేదు. వేరే వాళ్ళ పేర్లు చెప్తున్నారు వాళ్ళ రిలేటివ్స్. వాళ్ళని కూడా మేము అరెస్ట్ చేసి వాళ్ళు సీన్లో లేరు బట్ డెఫినెట్లీ మేబీ వాళ్ళ సూత్రధారు ఉండొచ్చు, వెనక ఉండొచ్చు. వాళ్ళది కూడా ఈ ఇన్సిడెంట్కి ఎట్లాగే సంబంధం అయ్యింది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అన్నీ తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ. వీల్ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. మీరు ఏమేమి అడుగుతున్నారో యూ హ్యావ్ టు గివ్ మీ టైమ్ టు ఇన్వెస్టిగేట్. ఓకే ఎవరైతే అఖిల్ ఉన్నాడో అఖిల్ వేరే అమ్మాయి తోటి అఫైర్ పెట్టుకున్నాడు వాళ్ళిద్దరికి సంబంధించిన ఒకటి ఇట్ ఇస్ టూ ప్రీమెచ్యూర్ ఫర్ మీ టు టాక్ అబౌట్ ద డిసీజ్డ్ రికార్డ్స్ అండ్ ఆల్ రైట్ నౌ. ఇప్పుడు చనిపోయే వ్యక్తిని ఎవరు చేశారో మేమందరూ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. దెన్ విల్ వెరిఫై ఆల్ ది అదర్ యాంగిల్స్ దట్ ఇస్ దేర్ ఇన్ ద స్టోరీ. థ్యాంక్ యూ.